చేసేటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. అయితే దేవుడు మీకు ఈ బట్టలు చింపుకోవటం బాగా అలవాటైంది, కానీ ప్రాబ్లం ఏంటంటే జరగాల్సినవి జరగట్లా. ఏంటయ్యి? మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. హృదయాలు ఎంత కఠినంగా ఉంటాయి, ఎంత టఫ్గా ఉంటాయి హృదయాలు. మామూలు విషయం కాదు. ఈ హృదయం అనేది ఎంత ఎంత టిపికల్ గా లేకపోతే ఎంత టఫ్ గా ఉంటది. ఒకసారి హృదయాలు ఎంత టెంపర్గా ఉంటాయి అని అంటే, ఒకసారి ఒక సహోదరు అంటుంది, అన్న ఈ ఒక సిస్టర్కి ఇంకొక సిస్టర్కి సరే కారణాలు ఏదైనా సరే వాళ్ళిద్దరికి చెడింది. సరే ఈ విషయాన్ని ఎరిగినటువంటి వాళ్ళ పాస్టర్ గారు అన్నాడు, ఏమ్మా రాలేదు అని అంటే, ఆమె వస్తుందిగా అందుకే నేను రాలేదు. ఏంటి? అలా కాదమ్మా, అది మంచిది కాదమ్మా, దేవుని బిడ్డలంగా మనం సమాధాన పడాలి, ఒకరినొకరు క్షమాపణ అడగాలి. ఇక ఆయనకి తెలిసింది ఏదో వాక్య ప్రకారం చెప్తుంటే ఏం అసలు ఏమి లొంగట్ల. చూడమ్మా వస్తే మరి మీటింగ్కి రానున్నావు, రేపు పొద్దున పరలోకానికి వస్తుంది, మరి అక్కడికన్నా వస్తావా అంటే, కావాలంటే పరలోకానికన్నా రాకుండా ఆగిపోతాను కానీ ఆమెతో రాజీ పడేదే లేదన్నా. అంటే ఈ హృదయం ఎంత టెంపర్ ఉంది. అసలు నీకు పరలోకం అర్థమైతే కదా అంత అంత ఈజీగా అంత చులకనగా నాకు వద్దు అనేసి అంతగా అసలు నువ్వు మారు మనసు పొందావు అనేది ప్రశ్న ఏంటిది. హృదయాలు చాలా టిపికల్ గా ఉంటాయి వాటిని. అందుకనే బైబిల్ మనకు చెప్తుంది సామెతల గ్రంథంలో, అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలంట? మీ మొబైల్ ఫోన్ని కాదు, డబ్బుల్ని కాదు, మీ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలని కాదు, అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోమని బైబిల్ చెప్తుంది? మీ హృదయాల్ని భద్రముగా కాపాడుకొనుము అని చెప్తుంది. సామెతలు 2వ అధ్యాయంలో చూస్తాము, 3వ అధ్యాయంలో చూస్తాము. భద్రంగా కాపాడుకో. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీ జీవితంలో, నీ హృదయం అనేది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ హృదయాన్నే చింపుకొని నా వైపు తిరగండి, నా వైపు తిరగండి. దేవుడికి ఎప్పుడైతే ఆ విధంగా హృదయాలు చింపుకొని దేవుని వైపు తిరుగుతామో ఆయన ఏం చేస్తాడంట? మళ్ళీ ఇక్కడ మన స్పందన, దేవుని స్పందన రెండు ఆర్డర్లో రాయబడ్డాయి. ఈ విధంగా చేస్తే 14, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహించును. కాబట్టి ఈ పిలుపులన్నీ మనకి కనబడతా ఉన్నాయి. 17వ వచనం చూడండి. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుస్తా ఉన్నారంట. ఎక్కడ నిలబడి? బలిపీఠానికి మంటపానికి మధ్యలో. కొంచెం సింప్లిఫై చేసి మన భాషలో ఇప్పుడున్నటువంటి దీనిలో చెప్పాలంటే, పుల్పిట్ కి టేబుల్ కి మధ్యలో నిలబడి ఏడుస్తున్నారంట. బలిపీఠానికి, అది బలిపీఠం, యేసుప్రభు యొక్క బలిని గుర్తు చేసేది టేబుల్, ఇది మంటపం. మంటపానికి బలిపీఠానికి మధ్యలో నుంచొని వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఏడుస్తున్నారంట. అక్కడ మనకి ఏం కనిపిస్తా ఉంది చూడండి. 17 తర్వాత చూడండి. యెహోవా చదవండి. జాలి చేసుకుని చేసినట్లు వారిని అవమానం వారి దేవుడు ఏమైనందుకు కదా అని వేడుకొనవలెను. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా వేడుకోవాలి అనే విషయాన్ని చూశారో 18వ వచనంలో ఏం జరిగింది? అప్పుడు ఎప్పుడైతే ఈ మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి కన్నీరు కార్చారో, అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు అన్ని జనులు దేవుడు ఏమాయను అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారో, లేకపోతే ఎగతాళి చేస్తారో, అప్పుడు ఆయన ఏం చేస్తారంట? యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొని.
కాబట్టి ఇది ఎలాంటి ప్రార్థన అని అంటే, మొదటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అది? 2:13 వాళ్ళు చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన? లేదా 12వ వచనంలో 13వ వచనంలో వాళ్ళు చేసిన ప్రార్థన ఎటువంటి ప్రార్థన అది? దేవుణ్ణి పశ్చాత్తాపరిచిన ప్రార్థన. అంటే దేవుడు తప్పు చేసి పశ్చాత్తాపడుతున్నాడు అని కాదు, లేనిపోయింది, పొరపాటును అర్థం చేసుకోవద్దు. ఆయన చెయ్యాలి అనుకున్న కీడును ఆపేటువంటి, అంటే ఆ యొక్క ఉగ్రతని ఆపేలాంటి ప్రార్థన. ఏదైతే రాబోతుంది అన్నాడో దాన్ని విని ఆయన మాటకి విలువిచ్చి ఒప్పుకుంటూ ఏడుస్తూ పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగితే ఆయన చేయాలనుకుంది ఆపుతున్నాడు. ఆయనకి ఆపాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి నీకు విషయాన్ని తీసుకొచ్చి తెలియజేశాడు. అయినా సరే నువ్వు నాకు చెప్పినా వినను అంటే చివరికి నష్టపోయేది మనమే. సో ఒకటేమో దేవుని పశ్చాత్తాపరిచేటువంటి ప్రార్థన అయితే, ఇప్పుడు ఇక్కడ 17వ వచనంలో వాళ్ళు చేసినటువంటి ప్రార్థన దేవునికి రోషం పుట్టించే ప్రార్థన. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేశారో వెంటనే దేవునికి ఏమొచ్చింది? తన జనుల విషయమై రోషము పూని. అసలు మన ప్రార్థనల్ని ఒకసారి మనం ఆగి చెక్ చేయాలి. ప్రార్థన చేస్తున్నామా? చేస్తున్నాం. అయితే ఈ రకమైనటువంటి ప్రార్థనలు, దేవుడు చేయనుద్దేశించినటువంటి ఆ యొక్క ఉగ్రతని ఆపేటువంటి స్థాయిలో అటువంటి ప్రార్థనలు, దేవునికి రోషమును పుట్టించేటువంటి రీతిలో చేయగలిగినటువంటి లేదా అటువంటి ప్రార్థనలు చేస్తున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అసలు